సిద్దిపేట పట్టణం ఒకప్పుడు శాంతి శుభ్రత క్రమశిక్షణకు పేరుగాంచిన ఈ పట్టణం నేడు అక్రమ కట్టడాల పుట్టగా మారిపోయింది. గల్లీ గల్లీ వీధి వీధిగా అక్రమ కట్టడాలకు నెలకొన్న విస్తృతమైన వాతావరణం ప్రజలను ఆందోళనలో పడేస్తుంది. పర్యావరణ నియమాలు, పట్టణాభివృద్ధి చట్టాలు పట్టించుకోకుండా జరిగే ఈ నిర్మాణాలు పబ్లిక్ హితానికి నేరుగా హానికరమైనవే. సాధారణ ప్రజలు ట్యాక్స్ చెల్లించి మున్సిపాలిటీలను నిర్వహిస్తున్నారు. ఇక అయినా ఆ రహదారులపై పరిశీలన లేకుండా ట్యాక్స్ వసూలు ప్రయోజనం ఎలా ఉపయోగిస్తున్నారన్నది సందేహాలు నెలకొన్నాయి. ఈ మున్సిపల్ అధికారుల మౌనమే ఈ సమస్యకు మూలమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నియమాలు ఉన్నప్పటికీ వాటిని ఎందుకు అమలు చేయడం లేదు అనే ప్రశ్న తలెత్తుతుంది. పెద్ద పెద్ద నియమావళులు, పరిరక్షణ విధానాలు అమలులోకి రావాలన్న నైతిక బాధ్యత మున్సిపాలిటీకి ఉంటే అవి ఎటువంటి కార్మిక చర్యలతో పాటు చేయబడతాయో అనే అంశం ప్రజల ముందే స్పష్టం కావాలి. ఆన్లైన్లోనైనా ప్రజా గేటర్ల ద్వారా సార్వత్రికంగా బడ్జెట్ ఖర్చులు, పర్మిషన్ల నమోదులు పారదర్శకంగా ఇస్తే అనుమానాలన్నీ మాయమవుతాయి. ప్రస్తుత పరిస్థితిలో అధికారం వినియోగంలో ఉందో లేదో పరిశీలించే ఒక స్వతంత్ర ఆడిట్ అవసరం. రూల్స్ సమానంగా వర్తించాలని, అక్రమ నిర్మాణాలపై వేగంగా కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట స్థానికులు కోరుతున్నారు. అక్రమ కట్టడాల వల్ల పట్టణ రూపకల్పన చెడిపోతూ ఉంటే మున్సిపాలిటీ అధికారులు మాత్రం అధికార కుర్చీల్లో కూర్చొని అవినీతి లీలలు సాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక రాజకీయ ఆశ్రయం లేకుండానే ఈ దందాలు సాధ్యమేనా? ఎవరు అడగకపోతే మాకేంటి అనుకుంటూ ఉంటే అక్రమాలు మాత్రం పెరుగుతూనే ఉంటాయని భావిస్తున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ అవినీతి గుట్టును ఎప్పుడు విప్పుతారని, అక్రమ కట్టడాలపై చర్యలు ఎప్పుడు ఉంటాయి అనేది చర్చనీయాంశంగా మారిపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. ఫాతిమా, సిద్దిపేట పట్టణం ఒకప్పుడు శాంతి భద్రత క్రమశిక్షణకు పేరుగాంచిన పట్టణంగా నేడు అక్రమ కట్టడాల పుట్టగా మారింది. గల్లీ గల్లీ వీధి వీధిగా అక్రమ కట్టడాలు తమదైన శైలిలో విస్తృతమైన వాతావరణం కనిపిస్తుంది. ప్రజలను ఆందోళన పడేస్తుంది. పర్యావరణ నియమాలు, పట్టణాభివృద్ధి చట్టాలు పట్టించుకోకుండా జరిగే ఈ నిర్మాణాలకు పబ్లిక్ హితానికి నేరుగా హానికరమే అనే భావన కలుగుతుంది. సాధారణ ప్రజలు మాత్రం ట్యాక్స్ చెల్లించి మున్సిపాలిటీలను నిర్వహిస్తున్నారు. అయినా ఆ రహదారులపై పరిశీలన లేకుండా ట్యాక్స్ వసూలు ప్రయోజనం ఎలా ఉపయోగించబడుతుందనే సందేహాలు కూడా నెలకొంటున్నాయి. మున్సిపల్ అధికారుల మౌనమే ఈ సమస్యకు మూలమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నియమాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎందుకు అమలు చేయడం లేదు అనే ప్రశ్న తలెత్తుతుంది. పెద్ద పెద్ద నియమావళులు, పరిరక్షణ విధానాలు అమల్లోకి రావాలన్న నైతిక బాధ్యత కూడా మున్సిపాలిటీకి ఉంటే అవి ఎటువంటి కార్మిక చర్యలతో చేయబడతాయనే అంశం ప్రజల ముందే స్పష్టం కావాలి. ఆన్లైన్ లోనైనా ప్రజా గేటర్ల ద్వారా సార్వత్రికంగా బడ్జెట్ ఖర్చుల పర్మిషన్ల నమోదులు పారదర్శకంగానే ఇస్తే అనుమానాలన్నీ మాయమవుతున్నాయి. ప్రస్తుతమైతే పరిస్థితుల్లో అధికారం వినియోగంలో ఉందో లేదో అనే పరిశీలించే ఒక స్వతంత్ర ఆడిట్ కూడా అవసరం ఉంది. ఆ రూల్స్ సమానంగా వర్తించాలని, అక్రమ నిర్మాణాలపై వేగంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిద్దిపేట స్థానికులు కోరుతున్నప్పటికీ కూడా అక్రమ కట్టడాల వలన పట్టణ రూపకల్పన కూడా చెడిపోతుంది. మున్సిపాలిటీ అధికారులు మాత్రం వాటిని చూస్తూ అధికార కుర్చీలో కూర్చొని అవినీతి లీలలు సాగిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయ ఆశ్రయం లేకుండా ఈ దందాలు సాధ్యమేనా అనే కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎవరు అడగకపోతే మాకేంటి అనుకుంటే ఉంటే అక్రమాలు మాత్రం పెరుగుతూనే ఉంటున్నాయని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ అవినీతి గుట్టును ఎప్పుడు విప్పుతారని చెప్పి, అక్రమ కట్టడాలపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని చెప్పి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది ఫాతిమా. ఇక స్థానికులు, విద్యార్థులు, వాణిజ్య వర్గాలు ఈ సమస్యపై ఎంత కృషి చేయగలరంటారు? ప్రస్తుతం అయితే స్థానికులు దాని మీద దృష్టి సారించినా అని, వారికి కంప్లైంట్ చేసినా అని దాని మీద మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం, దాంతో పాటు ప్రస్తుతం అయితే విద్యా వ్యవస్థలో ఉన్న ఈ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కూడా మాకు ఇబ్బందికరంగా మారింది ఈ అక్రమ కట్టడాల వల్లని చెప్పి వాళ్ళు పలు సార్లు మున్సిపాలిటీలకు చెప్పినా అని వాళ్ళు చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఫాతిమా. ఇక రాజకీయ ఆశ్రయం లేకుండానే ఈ దందాలు ఎందుకు కొనసాగుతాయంటారు? అంటే చిన్న చిన్న కట్టడాలకు కట్టుకుంటే తప్పులేదు, 90 గజాల లోపు కట్టుకున్న పర్మిషన్ లేకుండా కట్టవచ్చు అని చెప్పి ఒక మున్సిపాలిటీ నిబంధనలు ఉన్నా కానీ బహుళంతస్తుల నిర్మాణాలు చేపట్టి గల్లీలో ఇంకా ఇరుగ్గా గల్లీలు చేసే విధంగా సెల్లార్లో పాటు వాళ్ళు సెట్ బ్యాక్స్ లేకుండా వాళ్ళు నిర్మాణాలు చేపడుతున్నారు. ఆ నిర్మాణాలకు వత్తాసు పలికి ఈ రాజకీయ నాయకులు ఉన్నట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే స్థానికంగా రాజకీయ నాయకుల సపోర్ట్ తోని నిర్మాణాలు చేపడుతున్నారు. వాళ్ళు అడ్డు అదుపు లేకుండా వాళ్ళు ఎవరైతే బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారో
ఎలాంటి సెట్ బ్యాక్స్ లేకుండా నిర్మిస్తున్నారు. వాళ్ళకు మాత్రం ప్రస్తుతం రాజకీయ అండతోనే అవి నిర్మిస్తున్నారని చెప్పి ప్రజల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫాతిమా, బాధితిక అక్రమ కట్టడాలపై వేగంగా కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఏ విధమైన పద్ధతులు ఉండాలి? అంటే ప్రస్తుతం అయితే ఏ పట్టణంలోనైనా నిర్మాణాలు చేపట్టినా రోడ్ల విస్తరణతో పాటు దానికి కావాల్సిన మౌలిక విధానాలు ఉంటాయి. దానితో పాటు ఏ నిర్మాణం చేపట్టినా సెట్ బ్యాక్స్ ఇచ్చి భవిష్యత్తులో రాబోయే కాలంలో ఆ నిర్మాణాల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారులకు నిర్మాణానికి కూడా ఇబ్బంది లేకుండా ఆ గల్లీలో రవాణా సౌకర్యం కల్పించే విధంగా రవాణా సౌకర్యానికి ఇబ్బంది లేకుండా ఉండే నిర్మాణాలు చేపట్టాలని చెప్పి టౌన్ ప్లానింగ్ ముందుగానే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే ముందే వాటి మీద చూసి నిర్మాణానికి కావాల్సిన నిబంధనలు ఇచ్చి వాళ్ళు నిర్మాణం చేపట్టాలని చెప్పి వాళ్ళకు నిబంధనలు పెడతారు. కానీ ఆ టౌన్ ప్లానింగ్ ఇచ్చే పర్మిషన్లో ముందుగా చూపించే పర్మిషన్లు వేరు విధంగా ఉంటాయి. ఆ పర్మిషన్లు కాకుండా వాళ్ళు కట్టి పర్మిషన్ పాస్ అయిన తర్వాత సెట్ బ్యాక్స్ లేకుండా వీళ్ళు నిర్మాణాలు చేపట్టి మొత్తం ఇరుగదిలాగా మొత్తం కాలనీనైనా వీధినైనా సరే ఎక్కువ ద్విచక్ర వాహనం కాదు 3 చక్రాల వాహనాలు ఆటో లాంటి ఆటోలు కూడా పోకుండా వాళ్ళు కిక్కిరిసిన విధానంగా వాళ్ళు తమ నిర్మాణం చేపడుతున్నారు. కానీ తెల్లారులు కూడా నిర్మాణం చేపట్టలేదు. తమ వాహనాలను కూడా రోడ్డుపై పెట్టి ఆ గల్లీలో రాత్రి వేళలో వెళ్ళకుండా ఆ వాహనాలు ద్విచక్ర వాహనాలు కూడా పార్క్ చేసి కార్లు మోటార్ బైక్లు కూడా బైక్ చేసి వాళ్ళు ఆ బైక్లను పార్క్ చేసిన తర్వాత కూడా అక్కడి నుంచి మళ్ళీ వేరే ద్విచక్ర వాహనం వెళ్ళాలన్నా కానీ అక్కడ స్థలం లేకుండా పోతుంది. ఆ విధంగానే ఈ పట్టణ సౌరభ్యము దాని రూపము చెడిపోతుందని చెప్పి కూడా స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ బాసిత్.